లే ఆఫ్స్ ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది కదా. కానీ లే ఆఫ్తో పాటు కంపెనీ ఇచ్చిన మాట కూడా తప్పితే పరిస్థితేంటి? అచ్చమలాంటి ఓ సంఘటన గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒకరి కథ కాదు, ప్రతి ఒక్క ప్రొఫెషనల్కి ఇది ఒక పెద్ద గుణపాఠం. చూద్దాం రండి. ఒక్కసారి ఊహించుకోండి, మీకు రావాల్సిన డబ్బు గురించి అడగడానికి హెచ్ఆర్ దగ్గరికి వెళితే, నేను డబ్బు ఇస్తానని ఏమైనా ప్రూఫ్ ఇచ్చానా అని వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? షాకింగ్ కదూ? కాని ఇది నిజంగా జరిగింది. ఆ బాధాకరమైన అనుభవమేంటో, అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ కథ ఒక స్టూడెంట్ది. రీసెంట్గా తన ఉద్యోగం పోయింది. లే ఆఫ్ ప్రాసెస్లో భాగంగా హెచ్ఆర్ నుంచి ఒక గట్టి హామీ అయితే వచ్చింది. కానీ ఆ తర్వాతే అస్సలు ట్విస్ట్ మొదలైంది. సో కథ ఎలా మొదలైందంటే, హెచ్ఆర్ నుంచి ఒక ఫోన్ కాల్తో. ఈ మధ్య చాలా కంపెనీల్లో లే ఆఫ్స్ జరుగుతున్నాయి కదా, అలానే పాపం ఈ అబ్బాయికి కూడా ఉద్యోగం పోయిందని చెప్పడానికే ఆ కాల్. అంతా బానే ఉంది, కానీ అదే కాల్లో ఒక ముఖ్యమైన మాట కూడా ఇచ్చారు హెచ్ఆర్. లే ఆఫ్ డిస్కషన్లో భాగంగా రావాల్సిన సెవరెన్స్ ప్యాకేజీ, మిగతా బెనిఫిట్స్ అన్నీ ఇస్తామని చాలా క్లియర్గా చెప్పారు. ఆ మాట వినగానే ఆ అబ్బాయికి కొంచెం ధైర్యం వచ్చింది. సరేలే, కనీసం ఫైనాన్షియల్గా కొంత సపోర్ట్ ఉంటుంది అని అనుకున్నాడు. కానీ అక్కడే ఒక పెద్ద పొరపాటు జరిగిపోయింది. సో లే ఆఫ్ అయిపోయింది. ఇక హెచ్ఆర్ ప్రామిస్ చేసినట్టు ఆ సెవరెన్స్ ప్యాకేజ్ వస్తుందని ఎదురుచూడటం మొదలుపెట్టాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, చివరికి ఒక నెల మొత్తం అయిపోయింది. అయినా సరే అకౌంట్లో ఒక్క రూపాయి కూడా పడలేదు. ఒక నెల అంటే 30 రోజులు అయినా డబ్బు రాలేదు. ఇక లాభం లేదనుకున్నాడు. ఎందుకింత ఆలస్యమవుతోందని అనుమానమొచ్చి, సరే డైరెక్ట్గా హెచ్ఆర్ దగ్గరికే వెళ్ళి అడిగేద్దామని డిసైడ్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళాడు. చాలా మర్యాదగా, ఒక నెల కిందట సెవరెన్స్ ప్యాకేజ్ ఇస్తానన్నారు కదా, దాని అప్డేటేంటి అని అడిగాడు. అప్పుడొచ్చింది అస్సలైన షాక్. హెచ్ఆర్ నుంచి వచ్చిన సమాధానం విని అతని మైండ్ బ్లాంక్ అయిపోయింది. వాళ్ళేమన్నారంటే, నేనెప్పుడూ ఏమీ ప్రామిస్ చేయలేదు, చేసినట్టు ప్రూఫ్ ఏమైనా ఉందా అని రివర్స్లో ప్రశ్నించారు. చూడండి, ఇక్కడే కథ మొత్తం మారిపోయింది. ఇది చాలా పెయిన్ఫుల్ టర్న్. సో ఇక్కడితో ఆ స్టూడెంట్కి ఏం చేయాలో అర్థం కాలేదు. మరసలు తప్పెక్కడ జరిగింది? తన చేతిలో ఏమీ లేకుండా అంత నిస్సహాయంగా ఎందుకు మిగిలిపోవాల్సొచ్చింది? ఆ కారణాలేంటో ఇప్పుడొకసారి విశ్లేషిద్దాం. చూడండి, ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ఫోన్ కాల్లో మాట ఇచ్చారు, ఇది వాగ్దానం. మరోవైపు ఆ మాటకు రుజువేంటి అంటే ఏమీ లేదు. కాల్ రికార్డింగ్ లేదు, కనీసం ఒక ఫాలోఅప్ ఈమెయిల్ కూడా లేదు. ఈ గ్యాప్ ఉంది చూసారా, అదే అతన్ని పూర్తిగా బలహీనుడిగా మార్చేసింది. అసలు ఏం మిస్ అయ్యింది అని చూస్తే మనకి 3 విషయాలు క్లియర్గా తెలుస్తాయి. ఫస్ట్, హెచ్ఆర్తో మాట్లాడిన కాల్ రికార్డ్ చెయ్యలేదు. సెకండ్, ఆ డిస్కషన్ అయ్యాక మనమిది మాట్లాడుకున్నాం అని సమరైజ్ చేస్తూ ఒక ఈమెయిల్ పెట్టలేదు. ఇక మూడోది, అన్నింటికన్నా ముఖ్యమైంది, ఆ ప్రామిస్కి ఎలాంటి డాక్యుమెంటేషన్ లేదు, అంటే రాతపూర్వక ఆధారం 0. దీనివల్ల ఏమైందంటే, చేతిలో ప్రూఫ్ లేదు కాబట్టి ఆ ప్రామిస్ కోసం పోరాడటానికి లీగల్గా ఏ దారీ లేదు. కంప్లీట్గా నిస్సహాయ స్థితి అన్నమాట. ఎందుకంటే హెచ్ఆర్ మాటిచ్చారని కోర్టులోగాని ఎక్కడైనాగాని నిరూపించడానికి తన దగ్గర ఏమీ లేదు. సరే, జరిగింది జరిగిపోయింది. మరి ఈ అనుభవం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? ఇలాంటి పరిస్థితి మనలో ఎవ్వరికీ రాకూడదంటే ఏం చేయాలి? దీనికోసం ఒక సింపుల్ స్ట్రాటజీ ఉంది. అదేంటో చూద్దాం. పరిష్కారం చాలా సింపుల్. నిజానికి 2 మార్గాలున్నాయి. మొదటిది, జీతం, పరిహారం, సెవరెన్స్ ఇలాంటి డబ్బుకు సంబంధించిన ఏ ముఖ్యమైన చర్చ జరిగినా దాన్ని రికార్డ్ చేయడం. రెండోది, ఆ సంభాషణ అయిపోయిన వెంటనే మన డిస్కషన్లో ఈ పాయింట్స్ మాట్లాడుకున్నాం అని ఒక సమ్మరీ ఈమెయిల్ రాసి హెచ్ఆర్కి, ఇంకా అవసరమైతే వేరే అధికారులకు కూడా పంపడం. దీన్నే మనం డాక్యుమెంటెడ్ రెఫరెన్స్ అని అంటాం. అంటే ఏంటంటే, రాతపూర్వకంగా గాని రికార్డింగ్ రూపంలో గాని ఉన్న ఒక ఆధారమన్నమాట. భవిష్యత్లో ఏదైనా గొడవొచ్చినా, లీగల్గా ఫైట్ చెయ్యాలన్నా ఇదే మన అసలైన బలం. ఈ ఒక్క ఆధారం మనల్ని నిస్సహాయాలుగా మిగిలిపోకుండా కాపాడుతుంది. అయితే ఈ పాఠం కేవలం లే ఆఫ్స్కి మాత్రమే సంబంధించింది కాదు. ఇది మనం మొత్తం కెరియర్కి వర్తిస్తుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన సూత్రం. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, కేవలం మాటల మీద ఆధారపడటం ఎప్పుడూ సేఫ్ కాదు. ఎందుకంటే
హెచ్ఆర్ అయినా, మేనేజర్ అయినా ఎవరైనా సరే మాట మార్చొచ్చు. దానికి మనమేం చేయలేం. అందుకే ప్రూఫ్ క్రియేట్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే. చేతిలో డాక్యుమెంట్ ఉన్నప్పుడే మన మాటకు, మన హక్కుకు బలముంటుంది. అయితే ముగించే ముందు ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఈ మొత్తం కథ విన్నాక కెరీర్లో కేవలం ఒక మాట మీద ఆధారపడటం కరెక్టేనా? ఎంతవరకు సేఫ్? దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే ఈ ఒక్క చిన్న జాగ్రత్త మనల్ని భవిష్యత్తులో ఎన్నో పెద్ద సమస్యల నుంచి కాపాడగలదు.